హాయ్ ఫ్రెండ్స్, కాళ్ళ సొరవ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కాళ్ళని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి బగారాకు వేసుకోవాలి, దాల్చిన చెక్క వేసుకోవాలి, ఇలాచీలు వేసుకోవాలి, కొన్ని లవంగాల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళని వేసుకోవాలి. ఇలా కాళ్ళను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు దాల్చిన చెక్క, మిరాలు, ఇలాచీ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్స్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. విజిల్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కాళ్ళ సొరవ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాళ్ళ సొరవ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.